హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వాటర్ కార్డ్ని ఆన్లైన్ ద్వారా ఎట్లాగా మనము చాలా సింపుల్ స్టెప్స్తో నిమిషాల్లో ఎట్లా డౌన్లోడ్ చేయాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుపోతున్నామండి. ఈ 2024లో మనం ఎట్లా డౌన్లోడ్ చేయాలి అనే విషయం వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాడ్ చేయండి. అనేది హ్యాండిల్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. టాపిక్ స్టార్ట్ చేస్తే మనకి ఏపీలో ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఇప్పుడు మనకి ఓటర్ ఐడి కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలండి. అయితే మీరు ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. సో వాటర్ పోర్టల్ వెబ్సైట్ అనమాట ఇది. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మనకి ఈపీఎస్సీ డౌన్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. అయితే ముందుగా మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి, అంటే సైన్ అప్ అవ్వాలన్నమాట. సో మనకి పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది సైన్ అప్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు రిజిస్టర్ అయిన తర్వాత అప్పుడు మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుని అప్పుడు మీరు లాగిన్ అవ్వాలి. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క ఈపీఎస్సీ అంటే మనకి వాటర్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇది చాలామంది తెలిసే ఉంటుంది, ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. ఇప్పుడు ఈ ఈపీఎస్సీ డౌన్లోడ్ని క్లిక్ చేసినట్లయితే కనుక మనకి ఈ విధంగా చూపిస్తుంది. నేనంటే ఇక్కడ లాగిన్ అవ్వలేదు, నేను ఇక్కడ లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు. నేను కంప్లీట్గా లాగిన్ అయ్యాను. ఇప్పుడు నేను ఈ ఈపీఎస్సీ డౌన్లోడ్ క్లిక్ చేస్తానండి. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఈపీఎస్సీ నెంబర్ ఉందా మీ దగ్గర, లేకపోతే రిఫరెన్స్ నెంబర్ ఏమైనా ఉందా అని చెప్పేసి అయితే అడుగుతుంది. 2 ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. ఓకే, సో మీరు మీ సంబంధించిన ఓటర్ ఐడి నెంబర్ కానివ్వండి, లేకపోతే ఏదైనా రిఫరెన్స్ నెంబర్ కానీ, సో కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఓటర్ ఐడి కార్డు నెంబర్ అయితే ఉందండి. సో నేను దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను స్టేట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సచ్ అనే బటన్ క్లిక్ చేస్తాను, ఓకేనా. సో క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నా సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తాను అనమాట, ఓకేనా. ఇది నాదా కాదా అనేది నేను నిర్ధారించుకున్నాను. సో ఈ విధంగా మీరు నిర్ధారించుకున్న తర్వాత ఇక్కడ మనకి సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి, ఓకే. సో మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎట్లా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేసుకోవాలి. వెరిఫై అనే బటన్ క్లిక్ చేసి అండ్ వెరిఫై అవ్వగానే మనకి డౌన్లోడ్ ఈపీఎస్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. డౌన్లోడ్ బటన్, సో దీన్ని క్లిక్ చేసామంటే మీరు చూడొచ్చు ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది అనమాట. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను. ఎట్లా మనకి చూపిస్తుంది. సో దీన్ని మీరు ప్రింట్అవుట్ చేసుకొని అంచగా లామినేషన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మీరు ఓటు వేయడానికి ఈ యొక్క ఓటర్ కార్డుని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మనము ఓటు వేయడానికి ఓటర్ కార్డే కాదు, ఆధారు అట్లాగే మనకు సంబంధించిన పాన్ కార్డు కానివ్వండి, ఇట్లాంటి ఏదైనా ఒక ప్రూఫ్ తీసుకెళ్తే సరిపోతుంది. బట్ వాటర్ స్లిప్ కూడా మనకు కావాలి, మీ అందరూ తెలిసిందే, ఓకేనా. సో ఈ వాటర్ స్లిప్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి, అట్లాగే మనకి ఏంటంటే అసలు మన సంబంధించిన పేరు లిస్ట్లో ఉందా లేదా అనేది ఎట్లా చూడాలి అనేది ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పండి. కుదిరితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానివ్వండి, అండర్ స్క్రీన్లో మీకు వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్లో కానీ మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇట్లా మీరు సింపుల్గా, చాలా సింపుల్గా వాటర్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. సో ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రస్తుతానికి మనకు అవసరం కాబట్టి అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీకు ఈ విషయం మీద నేను రిప్లై ఇస్తాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి చాలా సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మైండ్ తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆడుచండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.